ఎస్ గత కొన్ని రోజులుగా ఆర్జీవి అంటే ఫ్రస్ట్రేషను, ఆయన పెట్టే పోస్టులకి ఇరిటేషను అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ వచ్చారు. అలాంటిది సడన్గా ఆయన మోటివేషన్ వైపు మళ్ళీ చాలామందికి అవకాశాలు ఇచ్చే దిశగా కూడా ఒక సరికొత్త ప్రణాళికతో మన ముందుకు వస్తున్నారు. సో దీని వెనక కారణం ఏంటి అనేది మనం ఆర్జీవి గారిని అడిగి తెలుసుకుందాం. సార్, అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక రెవల్యూషనరీ, మీ మేకింగ్ కానీ మీ ఆలోచన విధానం కానీ అలాంటిది ఒక టర్న్ తీసుకుని, ఒక మలుపులు తీసుకుని సినిమాల్లో ఉన్నట్టుగానే అనేక రకాల మలుపులతో వచ్చారు. సో సడన్గా ఇటువైపు మళ్ళడానికి అంటే ఈ టాలెంట్ హంట్లు అని చెప్పేసే నిర్ణయం వెనక ప్రధానమైన ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బేసిక్గా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక ఫిల్మ్ మేకింగ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, అలా చేయటానికి రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్స్ నాకు ప్రధానంగా ఎప్పటి నుంచో ఒక డైరెక్టరు ఒక 1 year 6 months కొన్నిసార్లు 2 years కష్టపడి సినిమా తీస్తే 2 గంటలు చూసినోడు అది బాగుందా బాగాలేదా చెప్పేస్తున్నాడు. అంటే వాళ్ళు వీడికన్నా తెలివైనోడా కాదు, అది పాయింట్ కాదు. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ అనే అతనికి ఉన్న ఆరోగెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, లేకపోతే కళ్ళు కవి కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు. ఆ డెసిషన్ ఒక్కోసారి వర్కౌట్ అయితే ఒక్కోసారి అవ్వవు. కానీ అతను తీసేది ఎవరి కోసం? ఆడియన్స్ కోసం, తన కోసం కాదు. సో ఆడియన్స్ చెప్పినప్పుడు ఇది నచ్చలేదు, అది నచ్చలేదు, అప్పుడు సర్ప్రైజ్ అవుతాడు రిలీజ్ అయిపోయిన తర్వాత. సో ఆ కాన్సెప్ట్లో నేనేమనుకున్నానంటే ఫస్ట్ నుంచి అసలు ఆడియన్స్ని ఎలా ఇన్వాల్వ్ చేస్తే మేకింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన నుంచి వచ్చింది యువర్ ఫిల్మ్ కాన్సెప్ట్. అప్పుడు ఏ డెసిషన్ తీసుకున్నా ఒకళ్ళే తీసుకోవాలి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు తీసుకోవాలి అనే దానికి మీరు అలాగూ వాళ్ళ కోసం తీస్తున్నారు కాబట్టి ద ఛాన్సెస్ ఆఫ్ పీపుల్ లైకింగ్ ఆర్ మోర్ అనేది పాయింట్ అక్కడ. అంటే ఒక సోషల్ మీడియాని బేస్ చేసుకుని తమ టాలెంట్ నిరూపించుకోవడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ అని తమ ఫాలోవర్స్ని పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళ టాలెంట్ నచ్చబట్టి ఫాలోవర్స్ లెవెల్ ఎక్కువ పెరుగుతూ ఉంటారు. బట్ మీ కాన్సెప్ట్ అనేది ఏంటి? అంటే టాలెంట్ కాకుండా ఇంకా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని? టాలెంట్ ఒకటే అని కాదు. ఇప్పుడు మీకు ఫిల్మ్ అనేది విజువల్ మీడియం, ఎక్కడో ఒక అప్పీల్ ఉండాలి. ఇప్పుడు యాక్టర్ని చూడటానికి వస్తారు చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్. అది మిడ్ లెవెల్ అవ్వచ్చు, టాప్ లెవెల్ అవ్వచ్చు, ఏదో లెవెల్ అవ్వచ్చు. అప్పుడు విజువల్ అపీల్ అనేది మీరు డెసిషన్ తీసుకోవడానికి చాలామంది కలిసి తీసుకోవడం ఒకటి. దాని తర్వాత అతనికి యాక్టింగ్ చేసే టాలెంట్ ఉందా లేదా అని ఒక ఆడిషన్ చేస్తాం. దాని తర్వాత ఇంక వేరే విధంగా టెస్ట్ చేస్తాం. ఆ ప్రాసెస్ అంతా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళు ఫైనల్గా ఎవరు నచ్చారు అనేది వాళ్ళ చేతుల నుంచి తీయటం. అందుకని అల్టిమేట్ డెమోక్రటైజేషన్ అంటే సీఎం ఎవరు అవ్వాలి, లేకపోతే ఏ పార్టీ గెలవాలి అని అంతమంది ఓట్లు వేసి డిసైడ్ చేసింది నేను ఇక్కడికి కన్వర్ట్ చేశాను సినిమాకి. అంటే మీరు మీ ఆలోచన విధానం చూసుకుంటే కనుక సినిమా మేకింగ్ అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తాను అన్నారు. చాలాసార్లు మీరు చెప్తూ వచ్చారు, స్టార్ హీరోలతో నేను సినిమాలు చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్పేసి. ఏంటి? సో ఇప్పుడు స్టార్స్ అందరూ కూడా దే ఆర్ వెరీ పెద్ద మాస్ బేస్ ఉంటుంది, చాలా పెద్ద ఫాలోయింగ్ ఉంటుంది. ఫ్యామిలీస్ లేకపోతే యూత్ లేకపోతే వేరే వాళ్ళు చూస్తారు ఆ సినిమాలు. అలాంటి సినిమాలు నేను తీయను అన్నా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా జానర్ ఫిల్మ్సే చేశాను. నా సినిమాలు కొన్నిట్లో స్టార్స్ ఉండొచ్చు, బట్ నేను చేసింది జానర్ సినిమా. ఆ రోజులు శ్రీదేవి గారితో క్షణక్షణం లేకపోతే అది అంటే అది వేరు. అమితాబ్ బచ్చన్ కూడా నేను యూజ్ హిమ్ లైక్ అన్ యాక్టర్, స్టార్ లాగా వాడలేదు. సో నా న్యాచురల్ టెండెన్సీ బిగ్ స్టార్స్ తోటి సినిమా చేసే కెపాసిటీ నాకు లేదని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. సార్, అంటే ఒక్క సినిమా మీద 2 years 3 years వర్క్ చేయటం అనేది కూడా చాలా, అంటే ఒక ఫిల్మ్ మేకర్ అనేవాడికి చాలా బోరింగ్ థింక్ అది. ఒక దాని మీదే ఉండి దాని మీదే ఆలోచించడం అంటే ఆ ప్రాసెస్ అనేది మీకు ఇష్టం లేకనే అనుకోవచ్చా, ఎట్లాగా? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి ఏం చేస్తాడంటే ప్రతిరోజు బతుకుతాడు. అదే పని అనేది మీరు సంవత్సరం చేసినా 10 సంవత్సరాలు చేసినా, ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ ఉన్నాడు 12 ఏళ్ళకి ఒక సినిమా తీస్తాడు అంటే కంటిన్యూస్గా చేయట్లేదు. వేరే ఏదో చేసుకుంటాడు. పొద్దున్న నుంచి మనం వేసి బ్రేక్ఫాస్ట్ తిని ఇది చేసి మధ్యలో ఏదో చేసి రాత్రి నిద్రపోతాం. ఈ ప్రాసెస్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి 10 ఏళ్ళు అవ్వచ్చు, ఒకటి 1 year అవ్వచ్చు, ఒకటి 1 month అవ్వచ్చు. దట్ డజంట్ మీన్ 1 year కష్టపడి అది అలా ఉండదు. సార్, అంటే మీరు అవార్డ్స్ అనేవి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ మన తెలుగు సినిమా అనేది ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది అని చెప్పేసి ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావించడం, దాన్నే ఫాలో అవుతూ మరికొంతమంది స్టార్ హీరోలు తమ సినిమాలు తీస్తూ ఉండటం ఉంది. అంటే ఈ ప్రాసెస్ అంతా అల్టిమేట్గా మార్కెటింగ్ కోసమే అని చెప్పేసి అనుకోవాలా? మీ ఆలోచన దీని మీద ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీకి కనెక్టెడ్ ఎనీథింగ్ ఓరియంటెడ్ విత్ పీపుల్ అనేది మార్కెటింగ్ ఏదైనా, అది అబ్సల్యూట్గా. అండ్ దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ దట్. ప్రతి వాళ్ళు ఏ మ్యానుఫ్యాక్చర్ చేసినా మార్కెటింగ్ చేసేది, విచ్ ఇస్ ఐ డోంట్ థింక్. అవార్డ్ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఏంటంటే
ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్. ఎందుకంటే మీరు ఈ సినిమాలో ఈ హీరో, ఆ సినిమాలో ఆ హీరో బెస్ట్ యాక్టర్ అంటే ఆ రెండు వేరే వేరే రోల్స్. ఆ రోల్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ద స్క్రిప్ట్. యూనో, అలాంటప్పుడు మీరు యాక్టర్ని ఎలా జడ్జ్ చేస్తారు? అప్పుడు బెస్ట్ క్యారెక్టర్కి ఇస్తున్నారా, బెస్ట్ యాక్టర్కి ఇస్తున్నారా? అప్పుడు ఇద్దరూ కలిపి ఒకటే చేస్తేనే ఎవరు బెటర్ మీరు చేయొచ్చు. సో అలాంటి ఫండమెంటల్ ఫ్లాస్ ఐఎమ్ ట్రయింగ్ టు. ఇప్పుడు ఎవరు టైటిల్స్లో ఎవరితో పేరు వచ్చింది. ఇప్పుడు సినిమా అనేది ఒక విజువల్ మీడియం. దాంట్లో మీరు ఆర్ట్ డైరెక్షన్ ఉంటుంది, మేకప్ ఉంటుంది, కాస్ట్యూమ్ ఉంటుంది, యాక్టర్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మీకు ఒక విజువల్ వస్తుంది. ఆ విజువల్లో ఆ సినిమాలో పనిచేయనోడు కూర్చుని బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఇది, బెస్ట్ అది అది స్టూపిడ్. అది బేసిక్గా సినిమాటోగ్రఫీ అనేది అంటే మీకు ఉన్నది రికార్డ్ చేస్తుంది. అప్పుడు అందులో ఉన్న ఎలిమెంట్స్ ఏదైతే ఎఫెక్టివ్గా ఉన్నాయో అది ఫోటోగ్రఫీ అనుకుంటే ఎలాగా? మీకు లైటింగ్ తెలుసా? అవార్డులు ఇచ్చేవాళ్ళకి అది నేను చెప్పేది. సరే అండి, మీరు ఒక కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని సక్సెస్ రేట్ని పక్కన పెడితే మీరు డిజిటల్ కెమెరా గురించి మీరు అప్పట్లోనే చాలా రోజుల క్రితమే తెలుగు సినిమా డిజిటల్ వైపు మళ్ళటం వల్ల కాస్ట్ కటింగ్ అనేది జరుగుతుంది, ఎఫెక్టివ్ అవుట్పుట్ అనేది వస్తుంది అనేది ఒక అలవాటు అనేది చేయడం జరిగింది. అంటే మీ కంటెంట్ విషయంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా ఆ అలవాటు అనేది తెలుగు సినిమాకి ఒక రెవల్యూషన్, మేకింగ్ పరంగా కూడా వచ్చిన రెవల్యూషను. సో అంతా కూడా తర్వాత మీకు ఫిలిం మేకర్స్ నుంచి డిస్కషన్లో వచ్చిన ఆ థాట్స్ అంతా కూడా ఎలా, అంటే మీరు ఎలా దీని గురించి హరిశంకర్తో కానీ పూరి జగన్నాథ్తో కానీ మీ వాళ్ళతో ఎలా డిస్కషన్ జరుగుతుంటుంది, అప్డేటెడ్గా ఎలా ఉంటుంది? అసలు నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఎప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయలేదు. అంటే నేను కాన్స్టెంట్లీ ఇంటర్నెట్లో నేను స్టడీ చేస్తుంటాను లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ. యూనో, అఫ్ కోర్స్ ఐ టాక్ టు రిలవెంట్ పీపుల్. లేకపోతే నేను తప్పుడు తీసిన ఒక సబ్జెక్ట్ మ్యాటర్లో అలాంటిది అవసరం ఉంటుందా అని అలాంటివి నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ వచ్చే నోటిఫికేషన్స్, ఈ అప్లికేషన్స్ వస్తున్నాయి కదా, తెలుగు నుంచి కాకుండా నార్త్ నుంచి ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి అంటారు. అంటే ఏ కాన్సెప్ట్లకు సంబంధించి ఎక్కడ ఏరియాల నుంచి మీకు ఎక్కువ రెస్పాన్స్ రావడం జరిగింది? ఇట్స్ నాట్ ట్రూ. నాకు అన్ని చోట్ల నుంచి వస్తున్నాయి. ఐ వోంట్ సే దట్ నార్త్ నుంచి ఎక్కువ వస్తున్నాయని, దట్ ఐ డోంట్ థింక్ సో. అంటే బాంబే నుంచి ఎవరో కుర్రోడు బాగా పంపించారు. అది అంటే ఆ పర్టిక్యులర్ దాన్ని ఒక సందర్భంలో మెన్షన్ చేశాను. నాకు అజర్బైజాన్ నుంచి కూడా వచ్చింది ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి వచ్చింది, హైదరాబాద్ నుంచి, చాలా చోట్ల నుంచి. మీరు ఎక్కడ కూడా పని చేయకుండా ఒక డైరెక్టర్గా మారి ఒక సక్సెస్ కొట్టడం జరిగింది. అంటే మీరు ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్కి వెళ్ళటం కానీ, యాక్టింగ్ నేర్చుకోవడం కానీ, ఈ కాన్సెప్ట్ను అంటే మీరు అలా అయ్యారు కాబట్టి మీ సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా అనుకుంటుంది సిద్ధాంతం? కరెక్ట్ క్వశ్చన్ మీద అక్కడ. ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను ఇనీషియల్లో నా బ్రేక్ ట్రై చేస్తున్న రోజులో రామోజీరావు గారికి వెళ్ళి నేను చెప్పాను, ఆయన నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదు కదా, నువ్వు ఎలా చేస్తావు అంటే, ఇట్స్ ఎక్స్పీరియన్స్ కాదండి, నేను టెక్నీషియన్స్కి నా క్లారిటీతో నేను చెప్పగలను నాకు ఇది కావాలి అని. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఏ డైరెక్టర్, అంతేగాని ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని చెప్పాను. ఓకే, ఈ డెంట్ యాక్సెప్ట్ దట్, ఫైన్, ఓకే, అది అయిపోయింది. కానీ అప్పుడు ఏంటంటే ఒక పర్సన్కి ఉట్టి కథ చెప్పడం రావచ్చు, షార్ట్ చేయడం రాకపోవచ్చు, ఇంకొకరికి అది కూడా అవగాహన ఉండొచ్చు. నాకేంటి ఐ లైక్ ఎడిటింగ్, ఐ లైక్ సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఒక పద్ధతి అవలంబిస్తాను. ఇంకో డేట్ అలా చేయకపోవచ్చు. సో ఎవ్రీబడి విల్ బి డిఫరెంట్. కాకపోతే మీ టెస్ట్ పెట్టినప్పుడు, ఇప్పుడు సపోజ్ పాత రోజుల్లో సినిమా అంతా తీసే వరకు డైరెక్టర్ మంచివాడో కాదో తెలియదు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో ఒక్క సీన్తో తెలిసిపోతుంది కదా అతను ఎంత కెపాసిటీ ఉందనేది. ఒక్క సీన్ బాగా తీయగలిగితే మిగతాదంతా స్క్రిప్ట్ ఫంక్షన్ కదా, దాని తర్వాత డైరెక్షన్ ఫంక్షన్ కాదు ఇంకా అది. యానిమల్ లాంటి సినిమాలను పరిశీలిస్తే సార్, ఈ నెక్స్ట్ లెవెల్ ఫిలిం మేకింగ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. బట్ ఆడియన్స్ చూసే విధానంలో రకరకాల ఒపీనియన్స్ వస్తున్నాయి. చాలామంది సినిమా వాళ్ళు కూడా ఇంత వైల్డ్గా తీయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి డెసిషన్స్ ఉన్నారు. బట్ మీరు మీ అభిప్రాయం తెలియజేస్తూ వచ్చారు. అంటే దీన్ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పట్టే అవకాశం ఉందా? ఈ ఫిలిం మేకింగ్ అనేది కంప్లీట్గా మారిపోయిందా? ఆడియన్స్ టేస్ట్ కూడా మారిపోయిందని అనుకోవచ్చు అట్లా? ఐ డోంట్ థింక్ సో. అది ఇప్పుడు టేస్ట్ మారిపోవాలి. ఇప్పుడు ఏదైనా సరే మీకు ప్రివైలింగ్ ఆ టైంలో 90s 2000 20 వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి సినిమా అనేది ఒక ఎమోషన్ ప్రొవోక్ చేస్తుంది. ఎవరిలో ఇప్పుడు యానిమల్ అనే సినిమా ఇండస్ట్రీలో చాలామంది సర్ప్రైజ్ చేసింది. ఎందుకంటే వాళ్ళు అంతవరకు నమ్మింది అది ఒక రివర్స్ గేర్లో వెళ్ళింది. హీరో ఇలా ఉండకూడదు, ఇలా వైలెన్స్ ఉండకూడదు, ఇలా అమ్మాయిల పట్ల మిసోగని ఉండకూడదు అని ఏదైతే నమ్మారో అది తప్పు అని తెలిసింది. అది ఎప్పుడు తెలుస్తూనే ఉంటుంది. ప్రతిసారి మనం ఎక్స్పర్ట్ అనుకున్న ప్రతిసారి ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది, మొత్తం రూల్స్ని బ్రేక్ చేసేది. అప్పుడు ఆడియన్స్ చేశాను కాదు. ఇప్పుడు యానిమల్ 1990లో తీసినా కూడా హిట్ అవ్వచ్చు, ఎవరు తెలుసు మనకి, మనం తీయలేదు కాబట్టి తెలియదు.
పాత్ బ్రేక్ చేయాలంటే జస్ట్ ట్రై చేయాలంటారు ఎట్లా? మీ కన్విక్షన్ ఫైనల్గా మీరు ఎంత అంటే అందరూ కన్విక్షన్తోనే తీస్తారు. సూపర్ ఫ్లాప్ సినిమా కూడా కన్విక్షన్తోనే తీస్తారు. వర్కౌట్ అయినప్పుడు మనం మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు ఇదే యానిమల్ వర్కౌట్ అవ్వలేదు అనుకోండి, అసలు బుర్ర దొబ్బింది, అసలు ఏంటి ఫండమెంటల్ రూల్స్ మర్చిపోయాడు సినిమా గురించి అని చెప్పారు కదా. మీరు కంటిన్యూగా సినిమాలు చూస్తున్నారా సార్ ఈ మధ్యకాలంలో? టిల్లు, డీజే టిల్లు అట్లా? నేను మోస్ట్లీ ఐ వాచ్ ఫారిన్ ఫిల్మ్స్, నాట్ ఓన్లీ హాలీవుడ్. నేను లోకల్ ఫిల్మ్స్ చాలా తక్కువ చూస్తాను. అఫ్కోర్స్ యానిమల్ చూశాను, ఐ సా కాశ్మీర్ ఫైల్స్, ఐ సా కేరళ స్టోరీ. ఈ బాగా మీకు ఆకట్టుకున్న ఫారిన్ ఫిల్మ్ సజెషన్ అంటే ఏం చెప్తారు సార్? రీసెంట్ టైమ్స్లో ఓపెన్ హైమర్ ఐ జస్ట్ వాస్ బ్లోన్ విత్ ద ఫిల్మ్. అదే. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సో ఇది ఆ జీవి గారు చెప్తుంది ఏంటంటే కనుక ఖచ్చితంగా సినిమా మేకింగ్ అయినా సినిమా తీసే విధానం అయినా ఒక పాత్ బ్రేకింగ్గా ఉండాలంటే అట్లీస్ట్ ఒక ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా దాని సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత సంగతి. ఒక పాత్ బ్రేకింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆ జీవి చెప్తున్నారు. కెమెరామెన్ రాఘవేంద్రతో సుజన్, ABN.